మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పెద్ది చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ తన కెరియర్ ప్రారంభంతో పాటు మధ్యలో కలిపి మొత్తం 5 సినిమాలు వదులుకున్నారు. వీటిలో 4 సినిమాలు సూపర్ హిట్ అవగా ఒక సినిమా డిజాస్టర్ అయింది. వీటిని చెర్రీ ఎందుకు వదులుకున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని సమంత నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేయడానికి దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను కలిశారు. అయితే అప్పటికే ఆరెంజ్ సినిమా రూపంలో భారీ డిజాస్టర్ను అందుకున్న చెర్రీ ఈ సినిమా చేయడానికి వెనకాడాడు. దీంతో గౌతమ్ నానితో చేసి మంచి హిట్ అందుకున్నారు. దీని తరువాత నాగచైతన్య మొదటి సినిమా జోష్ కథ రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది. అయితే అప్పటికే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించి ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా చేయడం సరికాదని ఉద్దేశంతో వద్దన్నాడు. దీంతో ఇది నాగచైతన్యతో తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓకే బంగారం సినిమా చేద్దామని అడిగారు. కానీ రామ్ చరణ్ తిరస్కరించారు. తర్వాత మణిరత్నం దుల్కర్ సల్మాన్ నిత్యా మీనన్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా చెర్రీ చేసుంటే బాగుండేదని అభిమానులు కూడా బాధపడ్డారు. ఆ తరువాత గౌతమ్ మీనన్ మరోసారి చెర్రీతో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చేద్దామనుకున్నారు. కథ బాగుండి సినిమా చేద్దామనుకున్నప్పటికీ కాల్ షీట్లు ఖాళీగా లేకపోవడంతో వేరే సినిమా చేస్తుండడంతో వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా సూర్యతో తెరకెక్కి ఘన విజయం అందుకుంది. తరువాత అఖిల్ చేసిన ఏజెంట్ సినిమా కూడా రామ్ చరణ్ తో చేద్దామని దర్శకుడు సురేందర్ రెడ్డి కథ వినిపించారు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా చేసే సమయంలోనే ఈ కథ చెప్పక నచ్చకపోవడంతో వద్దని చెప్పారు. అఖిల్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా రామ్ చరణ్ తన కెరియర్ లో 5 సినిమాలు మిస్ చేసుకున్నారు.